చర్చనీయాంశంగా మారింది పొలిటికల్. అంటే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్లకు అధికారం ఇస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. లిల్లీపుట్ గాళ్ల ప్రభుత్వం ఇది, ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో అనేది ఈ యొక్క భాష కూడా వాడడం జరిగింది. ఈ భాషను కేసీఆర్ ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ భాష విషయంలో కేసీఆర్ ఒక్కడే కాదు, అందరు ఇదే వాడుతున్నారు. సో హైట్ల గురించి, వెయిట్ల గురించి, ముక్కుల గురించి, మూతల గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సిగ్గుచేటని విషయం. అది ఎవరైనా మాట్లాడి, అది రేవంత్ రెడ్డి మాట్లాడి, కేసీఆర్ మాట్లాడి, ఐ థింక్ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే వ్యక్తుల రూపురేఖలపైన మనం ఎప్పుడు కామెంట్ చేయకూడదు. కావాలంటే విధానపరమైన అంశాలపైన కామెంట్ చేయొచ్చు. వ్యక్తుల్ని అవమానించే రీతిలో ఎప్పుడు, వ్యక్తిగతంగా అవమానించే రీతిలో ఎప్పుడు కామెంట్ చేయకూడదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఆ స్థాయికి వచ్చేసాయి. ఇందులో వీరా వారా అనే దాంతో సంబంధం లేదు. సో ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ డోసు, ఎవరు ముందు, ఎవరు వెనుక, ఈ లెక్కలు తీయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఆ దశ దాటిపోయింది. ఎవరు ముందైనా, ఎవరు వెనుకైనా, ఎవరు ఎక్కువైనా, ఎవరు తక్కువైనా, ఈ రాజకీయ సాంప్రదాయం అయితే సంస్కారం అనిపించుకోదు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. ఈవెన్ శత్రువుల్ని కూడా గౌరవించాల్సిందే. ఎందుకంటే ఇదే మీకు యుద్ధంలో కూడా శత్రువును గౌరవించాలి అనేది యుద్ధ నీతి. సో ఈవెన్ యుద్ధంలో కూడా శత్రువును గౌరవించాలన్నది యుద్ధ నీతి అయినప్పుడు, రాజకీయపరమైనటువంటి ఘర్షణలో ప్రజల సమస్యలపైన, ప్రజల సంబంధించినటువంటి ఇష్యూస్ పైన, పబ్లిక్ ఇష్యూస్ పైన రాజకీయ పార్టీల విధానాల మధ్య వాద ప్రతివాదాలు ఉండవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలలోకి వెళ్ళి ఆ ప్రైవేట్ డొమైన్, పబ్లిక్ డొమైన్, ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. సో ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పైన కామెంట్లు, అలాగే వ్యక్తుల యొక్క రూపురేఖలపైన కామెంట్లు, వ్యక్తులపైనటువంటి ఇతర అంశాలపైన కామెంట్లు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ అవ్వాలి. లెట్ ద ఫైట్ బి పొలిటికల్, నాట్ పర్సనల్. సో ఎవరు అది ఇటువైపోయినట్టు నేను ఎక్కడిని అనడం లేదు. సో ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ కేసీఆర్ ఇస్ ద ఫస్ట్ ఆర్ ద లాస్ట్. సో ఈ రకమైన రాజకీయ చర్చ, సంవాదం, భాష, దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఎందుకంటే అందరికీ ఏ స్థాయిలో దిగజారైనా మాట్లాడగలుగుతారు కదా. మంచిగా మాట్లాడడంలో కాంపిటీషన్ ఉండాలి, దిగజారి మాట్లాడడంలో కాంపిటీషన్ ఏమున్నది? ఎవరైనా మాట్లాడగలుగుతారు. సమ్వన్ షుడ్ క్రియేట్ ఎ పొలిటికల్ ట్రెండ్, ఇలా మాట్లాడమని. అట్లీస్ట్ మీడియా అన్న వీటికి మేము ఎక్కువ కవరేజ్ చేయం. ఇలా రాజకీయ నాయకులు అడిగితే ఏమంటారు, మీరే కదండి పేజ్ 1లో పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు సాధారణ విమర్శ కేసీఆర్ కనుక రేవంత్ పైన చేసి ఉంటే ఇలా ఆ వార్త పేజ్ 1 అయ్యేది కాదు. గ్యారంటీగా పేజ్ 1 కావడానికి కారణం ఆ భాషే. సో రేవంత్ రెడ్డి మాట్లాడింది పేజ్ 1 కావడానికి కారణం భాషే. సో భాషను బట్టే పేజ్ మీడియా ప్రాధాన్యత ఇస్తుంది. స్ట్రేంజ్ లాంగ్వేజ్ వాడారనుకోండి, దానికి పతాక శీర్షికలు, బ్రేకింగ్ న్యూస్లు, క్రాకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో హల్చల్ ఇది జరిగినప్పుడు, అంటే ప్రజలు దీన్నే కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, ఈ రకమైన భాషను ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఆ డిమాండ్ తగ్గట్టు సప్లై ఇస్తారు కదా. సో అందువల్ల మనం కూడా, సమాజం కూడా, వీ రిజెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కన్వర్జేషన్. పొలిటికల్ కన్వర్జేషన్ అనేది పబ్లిక్ ఇష్యూస్ పైన ఉండాలి. ఇది ఎవరు మొదలుపెట్టినా దిస్ షుడ్ స్టాప్ సమ్వేర్. పబ్లిక్ కన్వర్జేషన్గా ఉండాలి తప్ప ప్రైవేట్ అంశాల జోలికి వెళ్ళకూడదు. పబ్లిక్ ఇష్యూస్ పైన పొలిటికల్ కన్వర్జేషన్ ఉండాలి. ఆ రకమైనటువంటిది సివిల్ సొసైటీ నుంచి కూడా రావాలి. ప్రజలు కూడా రిజెక్ట్ చేయాలి. అప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకోరు. మీడియా కూడా ఆ రకమైన బాధ్యత వహించాలి. అన్ఫార్చునేట్లీ ఇవాళ సీరియస్గా స్టడీ చేసి విమర్శిస్తే ఎవరికి పట్టించుకోడు. సో ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళ పెద్ద ఎత్తున కవరేజ్ వచ్చే దశకు వచ్చింది. అందువల్ల ఈ ట్రెండ్ ఖచ్చితంగా మారాలి. మరొక అంశం, అంటే కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్, అంటే తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడుతా అనే అంశాలతో పాటు బీఆర్ఎస్ ఓడితే ప్రజలకే నష్టం అని చెప్పేసి కూడా చేసినటువంటి కామెంట్స్ ఇలా చూస్తున్నాను. అటు ఆఫ్టర్ లాంగ్ టైం బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది, ఇంకా అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రజలు ఎందుకు ఓడించారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకత్వ వైఖరి చూస్తే తప్పు ప్రజలదే అనేటువంటి భావనలో ఉన్నారు.